విశాఖ నగరంలోని ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకోగా మరొకరి పరిస్థితి విషమంగా మార్చింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక బంధువుల శుభకార్యానికి హాజరై సంతోషంగా గడపాలని కారులో బయలుదేరిన ఆ కుటుంబానికి గండిగొండం జంక్షన్ వద్ద మృత్యువు లారీ రూపంలో ముందుకొచ్చింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన సదరు కుటుంబం ప్రయాణిస్తున్న కారు తెల్లవారుజామున ఆనందపురం సమీపంలోని గండిగొండం ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు ముందు వెళ్తున్న లారీని వెనక వైపు నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంత ఘోరంగా ఉందంటే కారు ముందు భాగం పూర్తిగా నలిగిపోయి లారీ కిందకు దూసుకుపోయింది. కారు డ్రైవర్తో సహా నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే శరీరాలు చిత్రమే విగత జీవులుగా మారారు. ఈ ప్రమాదంలో మరణించిన వారు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు మరియు బంధువులుగా పోలీసులు గుర్తించారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ కన్న కొడుకు కూడా అక్కడికక్కడే కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ను స్థానికులు మరియు పోలీసులు అత్యంత శ్రమతో కారు శిథిరాల నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన్ను విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఆనందపురం పోలీసులు మరియు భీమిలి సబ్ డివిజన్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో కారును లారీ కింద నుంచి బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాద వార్త తెలియగానే పల్నాడు, గుంటూరు మరియు విశాఖ జిల్లాల రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు విశాఖలోని నేతలతో సంప్రదింపులు జరిపి గాయపడిన చంద్రశేఖర్కు మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ మరియు రహదారి విశ్లేషకుల ప్రకారం ఈ ప్రమాదానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి డ్రైవర్ నిద్రమత్తు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల తెల్లవారుజామున డ్రైవర్ ఒక్క క్షణం నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చు. మరో కారణం అతివేగం. ఖాళీగా ఉన్న జాతీయ రహదారిపై కారు పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం వల్ల ముందు వెళ్తున్న లారీ వేగాన్ని అంచనా వేయలేక ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు. ఈ ఘోర ప్రమాదం జాతీయ రహదారులపై రాత్రి మరియు తెల్లవారుజాము ప్రయాణాల్లో ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తుంది. ఒక చిన్న నిర్లక్ష్యం లేదా క్షణకాలం పాటు పారేసిన శ్రద్ధ ఒకే కుటుంబంలో కోలుకోలేని చీకట్లు నింపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ని విచారించడంతో పాటు పూర్తిస్థాయి దర్యాప్తును ముమ్మరం చేశారు.